రాజకీయ పార్టీలతో మరి కాసేపట్లో రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశం కానుంది. స్థానిక సంస్థల ఎన్నికలపై రాజకీయ పార్టీలతో ఏసీసీ చర్చించనుంది. ఇక పూర్తి వివరాలు మా ప్రతినిధి నగేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కాసేపట్లో రాజకీయ పార్టీలతో సమావేశం ప్రారంభం కానుంది. ఇప్పటికే వివిధ పార్టీలకు సంబంధించిన నేతలు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయానికి చేరుకున్నారు. బీఆర్ఎస్, బీజేపీ, అదేవిధంగా సిపిఐ, సిపిఎంకి సంబంధించిన నాయకులు చేరుకున్నారు. దీనికి సంబంధించి ఈరోజు ప్రధానంగా ఈ పంచాయతీ ఎన్నికలు అంటే వార్డు సభ్యులు, అదేవిధంగా సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియలో నోటా ఉండాలా వద్దా, ఉంటే ఏంటి లేకుంటే ఏంటి అనే అంశాలపైన ఈరోజు సమావేశం జరగబోతుంది. అయితే ప్రధానంగా చాలా ప్రాంతాలు ఏకగ్రీవాలు జరుగుతుంటాయి కాబట్టి ఏకగ్రీవాలపైన చాలా ఆరోపణలు ఉన్నాయి. కేవలం ఒత్తిళ్ల మధ్య లేక ప్రలోభాలు పెట్టి ఏకగ్రీవాలు చేస్తున్నారని చర్చ జరుగుతుంది. కాబట్టి ఆ ఏకగ్రీవాలు ఉండడం అనేది ప్రజాస్వామ్యంగా మంచిది కాదని కొంతమంది సామాజికవేత్తలు, రాజకీయ నిపుణులు కూడా చెప్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం నోటా అనేది తప్పనిసరి. ఏకగ్రీవం అంటే ఒకే వ్యక్తి పోటీలో ఉండడానికి నామినేషన్ వేసినప్పటికీ ఆ ఒక్క వ్యక్తితో పాటు నోటా అంటే నాకు ఎవరు ఇష్టం లేదు అని ఓటు చెప్పే స్వేచ్ఛ కూడా ఓటర్లకు ఉండాలనేది ప్రధానంగా సారాంశం. కాబట్టి నోటా ఉండాలా వద్దా, ఉంటే ఇలా ఉండాలి అనే అంశంపైన ఇప్పటికే అభిప్రాయాలు తెలిపాలని గతం నెలలోనే నవంబర్ నెలలోనే ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల సంఘం వివిధ పార్టీలకు లేఖ రాసింది. అయితే ఏ పార్టీ కూడా స్పందించకపోవడంతో నేరుగా సమావేశం నిర్వహిస్తుంది. ఇప్పటికీ సమావేశానికి అందరూ హాజరయ్యారు. కాసేపట్లో సమావేశం ప్రారంభం కానుంది. నోటాతో పాటు రానున్నటువంటి ఎన్నికలకు సంబంధించిన కీలక అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. వీటితో పాటు అత్యంత కీలకమైన సమావేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేపట్లోనే దీనికి మరో సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో పంచాయతీ ఎన్నికలు, రిజర్వేషన్లు ఇప్పటికే డెడికేటెడ్ కమిషన్ ఒక నివేదిక ఇచ్చింది. రిజర్వేషన్స్ ఏ విధంగా ఉండాలి, ముఖ్యంగా సుప్రీంకోర్టు సీలింగ్ ప్రకారం 50% మించకూడదు. కాబట్టి ఇప్పటికీ ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి రాజ్యాంగం నిర్దేశించిన ఆ రిజర్వేషన్లు పోగా మిగతా అంటే దాదాపుగా 23% బీసీలకు ఉండాలని ఒక సిఫార్సు చేసినట్టుగా తెలుస్తుంది. అయితే వాటన్నిటిని ఏ విధంగా ఉండాలి అంటే పంచాయతీ స్థాయిలోనా, వార్డు స్థాయిలో యూనిట్గా పంచాయతీని తీసుకోవాలా, మండలాన్న, జిల్లానా, రాష్ట్రాన్న ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా వీటికి సంబంధించి ఇంకా ఒకవేళ 50%కి ఎక్కువ దాటినట్లయితే వీటికి సంబంధించి ఏ విధంగా కేంద్రానికి పంపాలా, పార్లమెంటు ద్వారా నివేదించాలా, రాజ్యాంగ సవరణలు అవసరమా, హైకోర్టుకి ఏ విషయాలు తెలియాలి, ఇలాంటి కీలకమైన అంశాలపైన ఈరోజు చర్చ జరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. వీటన్నిటికి తోడు అంటే వీటన్నిటి ముఖ్యమంత్రి సమావేశం తర్వాత రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఒక కీలకమైన ఒక దిశా నిర్దేశం చేసి ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరొక వైపు జిల్లా కలెక్టర్లు, యంత్రాంగానికి కూడా ఈరోజు ఒక కీలకమైన శిక్షణ ఇచ్చారు. రిజర్వేషన్స్కి సంబంధించి విధి విధానాలు ఏంటి, రాజ్యాంగం ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన ఏ విధంగా ఉంటుంది అనే అంశాలతో పాటు ఆర్డీఓలు, అదేవిధంగా అదనపు కలెక్టర్లకు సంబంధించి కూడా కీలకమైన ఒక శిక్షణ ఇచ్చినట్టుగా తెలుస్తుంది.